బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వస్తామంటూ సూర్యాపేట నియోజకవర్గ రైతులు ఎడ్లబండపై బయలుదేరారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు ఎస్ మండలం దండుమైసమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి జెండా ఊపి ఎడ్లబండ్లను ప్రారంభించారు. ఎడ్లబండ్లను గులాబీ జెండాలతో అందంగా ముస్తాబు చేసుకుని ఏరువాక పండుగకు బయలుదేరినట్లుగా సూర్యాపేట రైతులు బీఆర్ఎస్ 25 వసంతాల వేడుకకు బయలుదేరారు. సూర్యాపేట అన్నదాతలు 5 రోజుల పాటు 130 కిలోమీటర్ల మేర ఎడ్ల బండ్లపై ప్రయాణం చేసి 27న సభకు చేరుకోనున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రాము అందిస్తారు. వరంగల్ అంటూ పెద్ద ఎత్తున కూడా గ్రామాలు కలుగుతూ ఉన్నాయి, పట్టణాలు కలుగుతూ ఉన్నాయి, పల్లెలన్నీ కూడా బయలుపోతూ ఉన్నాయి. రైతన్నలు తాము సైతం అంటూ బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఈ వరంగల్ రజతోత్సవ సభకు 5 రోజుల ముందుగానే బయలుదేరుతూ ఉన్నారు. సూర్యాపేట నియోజకవర్గం ఆత్మకూరు మండలానికి సంబంధించినటువంటి రైతులు మనం చూస్తూ ఉన్నాం. అందంగా ముస్తాబు చేసుకున్నారు. గ్రామంలో బొడ్రాయి పండుగ జరిగితే, తిరునాళ్ళు జరిగితే, జాతరలు జరిగితే, ఏరువాక పండుగ జరిగితే ఏ విధంగానైతే ఎడ్ల బండ్లను అందంగా ముస్తాబు చేసుకుంటారో అచ్చం అదేలాగా ప్రతి ఒక్క ఎడ్ల బండ్లను గులాబీ జెండాలతో ముస్తాబు చేసుకుని తాము సైతం కేసీఆర్ గారు వెంట నడుస్తాం, కేసీఆర్ గారిని చూడాలి, కేసీఆర్ గారి మాటలు వినాలంటూ పెద్ద ఎత్తున రైతులు తరలి వెళ్తున్నారు. ఎడ్ల బండ్ల మీద వెళ్తా ఉన్నారు. 130 కిలోమీటర్ల మేర 5 రోజుల పాటు ప్రయాణం కొనసాగుతుంది. ఈ 5 రోజుల పాటు కూడా గ్రామాన జాగృతం చేస్తూ ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపుతూ, స్ఫూర్తిని నింపుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేలాగా సూర్యాపేట రైతులు ఈరోజు చలో వరంగల్ అంటూ రజతోత్సవ సభకు 25 వసంతాల వేడుకకు బయలుదేరి వెళ్తా ఉన్నారు. వీళ్ళని చూస్తూ ఉంటే చాలా ముచ్చటేస్తూ ఉంది. ఇంత కమిట్మెంట్, ఇంత ప్రేమ, ఇంత ఆదరాభిమానాలు, ఇంత అంతులేనటువంటి ప్రేమ చూస్తూ ఉంటే ప్రతి ఒక్కరి కళలో కూడా కళ్ళు చెమరులుగుతూ ఉన్నాయి. తాము కేసీఆర్ అంటే ప్రాణం, తాము కేసీఆర్ అంటే ఎంతో ఇష్టం. కేసీఆర్ గారు ఉన్న రోజులు మేము చాలా సంతోషంగా ఉన్నాం. కేసీఆర్ గారు ఉన్న రోజులు చాలా వ్యవసాయం నడిచింది, చాలా సంతోషంగా ఉన్నాం, చాలా పంటలు పండించుకున్నాం. కానీ సంవత్సరన్నర కాలంగా రాష్ట్రంలో దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. నీళ్ళు ఇవ్వట్లేదు, కరెంట్ ఇవ్వట్లేదు, పంటలు ఎండిపోతా ఉన్నాయి. ఆరుగాలం కష్టించి పండించినటువంటి పంటను కొందామంటే కూడా, అమ్ముకుందామంటే కూడా దిక్కు లేదంటూ కూడా పెద్ద ఎత్తున రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సభకు తరలి వెళ్తా ఉన్నారు. కేసీఆర్ గారికి కలవాలి, కేసీఆర్ గారికి మా బాధలు చెప్పుకోవాలి, కేసీఆర్ గారి వెంట మేము నడవాలి. తెలంగాణ ఉద్యమాన్ని ఏ విధంగానైతే విజయ తీరాలకు చేర్చారో ఇప్పుడున్నటువంటి రైతు సమస్యలను తీర్చడానికి కూడా కేసీఆర్ గారు నడుం బిగిస్తూ ఉన్నారు. అందుకే మేమంతా కూడా కేసీఆర్ గారి వెంట నడవడానికి వెళ్తున్నాం, పోతున్నాం. 5 రోజులు ముందుగానే పోతున్నాం. తామంతా కూడా రైతులుగా తమ మీ ప్రేమ చూపిస్తూ ఎడ్లను ఎంటేసుకొని బండ్లతో వెళ్తున్నామని కూడా చెప్తున్నారు. కొద్దిమంది రైతులు ఉన్నారు. ఎప్పుడు బయలుదేరిరే, ఎన్ని రోజులు ప్రయాణం, ఎందుకు వెళ్తా ఉన్నారు, ఎంత దూరం వెళ్తారు, ఏం చెప్తారు కేసీఆర్ గారికి? కేసీఆర్ గారు అంటే ఎందుకు ఇంత మీకు ఇష్టం? సార్, ఇప్పుడు చలో వరంగల్ 25వ రజతోత్సవ సభ, తెలంగాణ బీఆర్ఎస్ రజతోత్సవ సభకు మీ రైతాంగం మొత్తం స్వచ్ఛందంగా ఎడ్ల బండ్లు కట్టుకొని మా మంత్రి గారు జగదీష్ రెడ్డి గారి ఆశీస్సులతోటి మేము స్వచ్ఛందంగా పోతామని చెప్పినా సార్. చెప్తే మీరు ఎట్లా అంటే అన్ని ఏర్పాట్లు మేము చేస్తాం ముందట. మా రైతు బాంధవుడు కేసీఆర్ సార్. కేసీఆర్ని కలవాలి అనేది మా పట్టుదల. ఎండంటూ లెక్క చేయకుండా కూడా మేము స్వచ్ఛందంగా వరంగల్ సభకు వెళ్ళిపోవాలని చూస్తున్నాం సార్. ఎట్లున్నాయి మీ కష్టాలు, ఎట్లున్నాయి మీ బాధలు, ఎట్లున్నాయి అవన్నీ కేసీఆర్ గారు చెప్పుకోవడానికి పోతున్నారా? అవును సార్. ఇప్పుడు కష్టాలంటే బోర్లు వేసేది సార్, సుక్క నీళ్ళు, కాళేశ్వరం ఫుల్గా వచ్చేది సార్. మే నెలలో కూడా అలుగులు పోసేది. ఈ రోజు వరకు కూడా చెరువులన్నీ ఎండిపోయినాయి. 5 ఎకరాలు పెడితే 2 ఎకరాలు బారే పరిస్థితి లేదు. మొత్తం నిలువు నిండిపోయినాయి సార్. చెరువులు కూడా తినేందుకు తిండి లేదు, గడ్డి లేదు. ఒడ్ల పరిస్థితి అయితే ఆచగోచంగా ఉంది. ఒడ్లు కొనే దిక్కు లేదు. మొన్న వర్షానికి మొలకొచ్చినాయి. అందుకని మేము స్వచ్ఛందంగా కేసీఆర్ని కలవాలి, కలిసి మా బాధ చెప్పుకోవాలి. మేము 5 రోజులు ప్రయాణం సార్ వరంగల్ పోయేందుకు. మళ్ళీ రిటర్న్ 5 రోజులు సార్, 10 రోజులు మొత్తం. మరొక మహిళ రైతు ఉన్నారు. ఈమె ధైర్యానికి అయితే మనం మెచ్చుకోవాలి. ఆమె కూడా వెళ్తా ఉన్నారు. ఎడ్ల బండ్లలో ప్రయాణంగా అందంగా ముస్తాబు చేసుకుని బండ్లన్నింటినీ కూడా వారితో మనం మాట్లాడదాం. అమ్మ, ఏం పేరమ్మా మీ పేరు? ఇంత పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది మీకు? కేసీఆర్ గారు అంటే ఎందుకంత ఇష్టం? ఎన్ని రోజుల ప్రయాణం, ఎన్ని రోజులుగా అక్కడ చేరుకుంటారు? కేసీఆర్ గారిని కలుస్తారా? ఏమైనా మాట్లాడతారు? ఆ సభను విజయంతం చేస్తారా? నా పేరు గూగులతో పార్వతి, మాది ఆత్మకూరు మండలం రామోజీ తండా అండి. రేపు 27వ తారీఖు జరిగే రజతోత్సవ సభకి ఎడ్ల బండితో సహా మూగ జీవులతో సహా వెళ్లి మా సార్ కేసీఆర్ని కలవాలని నిర్ణయించుకున్నాం. దాని ప్రణాళిక ప్రకారంగానే 5 రోజుల ముందే ఎడ్ల బండితో సహా ముస్తాబాయి బయలుదేరడం జరిగింది. ఈ రోజు విజయ భేరి మోగించడం జరిగింది. మా సార్ జగదీశ్వర్ రెడ్డి గారి ఆశీర్వాదాలతో బయలుదేరడం జరిగిందండి. మేము కేసీఆర్ సార్ని కలవడానికి ముఖ్య ఉద్దేశం, గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో మంచినీటికి కరువు లేదు, సాగునీటికి కరువు లేదు, రైతు బంధుకు కరువు లేదు, రైతు బీమాకు కరువు లేదు, కళ్యాణ లక్ష్మికి కరువు లేదు. ప్రతి ఒక్క విషయంలోనూ మా గ్రామాలకు, మా ఇళ్లకు పెద్ద దిక్కుగా మా సారు కేసీఆర్ సార్ ఉన్నారు. ఇప్పుడు దేనికి అంటే అర్హులం లేకుండా అయిపోయినాం ఈ కాంగ్రెస్ పాలన. కాబట్టి మేము 27వ తారీఖు జరిగే రజతోత్సవ సభకు వెళ్లి మా సార్ కేసీఆర్ సార్ని కలిసి మా బాధలను చెప్పుకొని
కలిసి రావాలని అనుకుంటున్నాం. ఓకే, మీ పేరు ఏం పేరే, ఏ ఊరి మీది? గట్టికల్ ఓకే, పోతుందిరా, ప్రయాణం చేస్తున్నారా? పోతున్నాం. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు మెయిన్ ప్రధానమైన రైతుల సమస్య ఏంటంటే ఒడ్లు కొనుగోలు చేస్తలేరు, ప్లస్ బస్తకి 8 రూపాయలు లంచం అడుగుతున్నారు. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడియాలని, ఈ యొక్క కేసీఆర్ రావాలని సాగునీటి ఎద్దడి కూడా మస్తు ఉంది. తాగునీటి లేదు, రైతులు చాలా ఎస్ఆర్ఎస్పి కాల ద్వారా చాలా మంది పంట పొలాలు ఎండిపోయినవి. కాబట్టి ఈ యొక్క గవర్నమెంట్ నిరక్ష అది బొడవగాలనే మాట్లాడు. ఎక్కడి నుంచి పోతున్నారు? మాది గట్టిగా ఆత్మకూరేశ మండలం గట్టికల్లు గ్రామం. నా పేరు గుండ్లింగ. మేము కేసీఆర్ సభకు వరంగల్ 27వ తారీఖు సభకు ఎడ్ల బండ్లతోటి పోతున్నాం. మేము ఈ కాంగ్రెస్ పాలన రైతు బంధు ఎగ్గొట్టిండు, రైతు బీమా సగం ఎగ్గొట్టిండు, ఒడ్లు కొనుగోలు చేస్తలేరు, చెర్లు బోర్లు ఎండిపోయినాయి, చెర్లు నీళ్ళు ఇస్తలేడు, చెర్లలో నీళ్ళు ఇవ్వలేదు, కాలువ ఇస్తలేడు, పొలాలన్నీ ఎండిపోయినాయి, పొలాలు మొత్తం ఎండిపోయినాయి, రైతు బంధు ఇస్తలేడు. కాబట్టి మేము కేసీఆర్ సభకు పోయి కేసీఆర్ చెప్పే ముచ్చట్లు మొత్తం విని మేము రావాలని ఇలా ప్రయాణం చేస్తున్నాము. మరొక రైతు ఉన్నారు, ఏం చెప్తారండి? సభను విజయవంతం చేస్తారా? 5 రోజుల పాటు కూడా ప్రయాణం ఉంది కదా, మధ్యలో కూడా ఏర్పాట్లు చేసుకున్నారా? అంతిమంగా ఇంత ఎర్రటెండర్లను కూడా ఇంత ఆదరమానం చూపిస్తున్నారు, కేసీఆర్ గారు అంటే ప్రేమ చూపిస్తున్నారు, ఎట్లా ఉంటుంది గ్రామాల్లో? కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా సస్యశ్యామలం అయింది. తెలంగాణ మొత్తం కూడా సస్యశ్యామలం అయింది. మన రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి రైతులకు అల్లకల్లోలం అవుతారు, పొలాలు ఎండిపోయినాయి, కొద్దిగా గొప్ప ఒడ్లు పంతే ఆ ఒడ్లు కూడా కొనే పరిస్థితి లేదు. కాబట్టి రైతు బంధు రాక, రైతు బీమా లేక రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటారు. కాబట్టి రైతులు కసి మీద ఉన్నారు. 27వ తారీఖు నాడు వరంగల్ సభను జయప్రదం చేయడానికి పిలువకున్న జనాలు తండోపతండలుగా వచ్చి జయప్రదం చేయడానికి సిద్ధంగా ఉండని చెప్పేసి కోరుకుంటున్నాం. నా పేరు భూకి హేమల నాయకన. గతంలో 10 సంవత్సరాలు కేసీఆర్ చేసిండు, జనాలంతా రైతులు సంతోషంగా ఉండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన 2 సంవత్సరాల్లో నానా అవస్థలు, రైతులు కూడా అమ్ముకోలేకపోతున్నారు. ధాన్యం అమ్ముకున్న పండించిన పంట మొత్తం ఎండిపోయింది. రైతుల గోస ఈ గవర్నమెంట్ బాగా ఒత్తిడి ఉంది. మళ్ళీ కేసీఆర్ వాళ్ళు మేము మొత్తుకుంటున్నాం. పాపం గవర్నమెంట్ తగులుతుందని ఇంత మాటలు పడుతుంది. పక్క తగ్గుతుందన్నా. సభ తర్వాత కేసీఆర్ ఉద్యమం మా జనాల్లో చైతన్యం చేసింది. కేసీఆర్ మళ్ళీ ఎక్కడున్నా 100 సీట్లు కొంత సీట్లు కలిసి ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా, మధ్యంతర ఎలక్షన్లు వచ్చినా కూడా బీఆర్ఎస్ కు గెలిపేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ గత ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. కాబట్టి ప్రభుత్వం కేసీఆర్ని మళ్ళీ గెలిపిస్తామని మాట్లాడుతున్నారు. ఈ విధంగా రైతుల యొక్క ఉత్సాహాన్ని మనం చూస్తూ ఉన్నాం, రైతుల యొక్క స్ఫూర్తిని మనం చూస్తూ ఉన్నాం. సమరోత్సాహంతో ముందుకు కదులుతూ ఉన్నారు. తామంతా కూడా ఒక్కటిగా ఉన్నాం, సందర్భం ఏదైనా కేసీఆర్ గారు వెంటే నడుస్తామంటూ మరొకసారి వీళ్ళందరూ కూడా తేల్చి చెప్తా ఉన్నారు. 5 రోజుల పాటు ప్రయాణం, 130 కిలోమీటర్లు. ఎట్టకేలకు ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము సభకు చేరుకుంటాం, కేసీఆర్ గారి మాట వింటాం, ఆయన సందేశాన్ని వింటామంటూ కూడా బయలుదేరిపోతా ఉన్నారు. 16 బండ్లతో చలో వరంగల్ అంటూ కూడా వీళ్ళందరూ కూడా ఇప్పటికే బయలుదేరారు. కెమెరా పర్సన్ వెంకట్తో రామ్ టీవీ న్యూస్, సూర్యాపేట.